ఎందుకంటే గుంటూరు జిల్లా ఒక విశిష్ట కలిగినటువంటి జిల్లా. ఈ జిల్లా రాష్ట్ర హెడ్ క్వార్టర్కి సంబంధించింది కాబట్టి ఈ బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడిని నాకు అప్పజెప్పారు కాబట్టి దీన్ని చిత్తశుద్ధిగా పట్టుదలతో అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా నడపాలనేటువంటి ఉద్దేశంతో సీరియస్గా ఈ బాధ్యతను నేను స్వీకరించి ముందుకు వెళుతూ ఉన్నాను. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యవర్గాన్ని మొత్తాన్ని కూడా మేము నియమించడం జరిగింది. అనుబంధ విభాగాలు మొత్తం 29 ఉంటే 18 అనుబంధ విభాగాలను పూర్తి చేశాం. ఇంకా 11 అనుబంధ విభాగాలని పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకా రాష్ట్ర కమిటీలో ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, రాష్ట్రానికి సంబంధించినవి కూడా ఈ జిల్లాలో ఇంకా పూర్తి చేయాల్సిన కొరవలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చే సమావేశానికి పూర్తి చేసి ఆ తర్వాత పెద్ద ఎత్తున మళ్ళా సమావేశాన్ని నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు కదులుతూ ఉన్నాం. గత సమావేశంలో జరిగినటువంటి తీర్మానాలు మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ సమావేశంలో కూడా కొన్ని సీరియస్గా తీర్మానాలను మేము చేయటం జరిగింది. దానిలో ప్రధానమైంది గుంటూరు జిల్లాలో మీకు తెలియంది కాదు, మిర్చి యార్డు ఉన్నది. ఆసియాలోనే చాలా పెద్ద మిర్చి యార్డు. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకు సరైనటువంటి ధర లేక అల్లాడిపోతున్నారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కూడా మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ప్రభుత్వంలో కొద్ది కదలికి వచ్చినా కూడా ఏదో కాలయాపన చేస్తున్నారు. ఏదో గిట్టుబాటు ధర అంటారు, కేంద్ర ప్రభుత్వం అంటారు, కేంద్ర మంత్రికి లెటర్ రాశానంటారు, కేంద్ర ప్రభుత్వం కొనడానికి ముందుకొచ్చిందంటారు. కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మిర్చి రైతుల యొక్క ఇతిబాధల్ని మొత్తంగా డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, ఆమోదించడం జరిగింది. అదేమిటంటే మిర్చి రైతులకు గిట్టుబాటు ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మోసం చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ మొదటి తీర్మానం. రెండవ తీర్మానం ఏంటంటే ఏదో కేంద్రం వస్తుంది కొంటుంది అనేటువంటి భావన లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ రంగంలోకి దింపి తక్షణమే మిర్చిని కొనాలి అని డిమాండ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా దీనిలోకి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు అనేకమైన రైతు ఉత్పత్తులు ఉన్నాయి. కంది, శనగ, జొన్న, మొక్కజొన్న, ప్రత్తి, ఇలా రైతు ఉత్పత్తులన్నీ కూడా ధరలు పడిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాటికి సరైనటువంటి ధరను, గిట్టుబాటు ధరను కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరొక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో పాటుగా ఫీజు రీయింబర్స్మెంట్ విధానం మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంటు ఇవ్వవలసినటువంటి బకాయిలు ఉన్నాయి. కానీ 700 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి కాలయాపన చేస్తున్నారు. విద్యార్థులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొన్ని కళాశాలలు మూసివేసేటటువంటి పరిస్థితి కూడా దాపురించేటటువంటి పరిస్థితులకు ఈ ప్రభుత్వం నెట్టివేసింది. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ను కొనసాగించాలని, బకాయిలు ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ని ఇమీడియట్గా చెల్లించాలని డిమాండ్ ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. దానితో పాటు ఈ నెల 12వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా కలెక్టర్లకి విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పెద్ద ఎత్తున వెళ్ళి కలెక్టర్కి మెమోరాండం సమర్పించాలని నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని 12వ తారీఖున పెద్ద ఎత్తున నిర్వహించేదానికి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు కూడా సహకరించాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఇక మూడో తీర్మానం ఏమిటంటే మన ప్రాంతంలోనే అత్యధికంగా మిర్చి పండేది. దానితో పాటు మిర్చి క్రయ విక్రయాలు కూడా గుంటూరు మిర్చి యార్డులోనే జరుగుతాయి. కాబట్టి మిర్చి బోర్డును కూడా గుంటూరులోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించడం కూడా జరిగింది. అరెస్టులు, కేసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% వచ్చినా కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక విధంగా నలిపేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికినే దెబ్బతీయాలి అనేటువంటి కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా లోకేష్ గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.